అట్లా జనసేన పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చారు. వైసీపీ పార్టీలో మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు, ఎలాంటి హామీ ఇచ్చారు? నిజంగా ఇది అంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు మీకు ఇది మంచి ప్రశ్న వేశారు. నేను పార్టీలోంచి బయటికి రావడానికి కారణం ఏంటంటే, నేను మీకు దగ్గర 8 సంవత్సరాల పాటు నిస్వార్థంగా నిజాయితీగా పనిచేశాను. నా క్యారెక్టర్ తెలిసినటువంటి మీరు, ఎంతోమంది కొత్త నాయకులను ప్రోత్సహించినటువంటి నేను, చాలామందిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇలా అందరినీ నేను మరి దగ్గర పెట్టుకొని ఆయన కార్పొరేటర్లకు పోటీ చేయించి, డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చి, టౌన్ కమిటీ, టెంపుల్ కమిటీ, అధికారులు ఇలా అన్నిటికీ కూడా ఒక విజయవాడ నగరాన్ని ప్రత్యేకంగా తయారు చేసినటువంటి కార్పొరేషన్ కూడా మంచి కొట్టించారు. ఇచ్చాం. మరి అట్లా చేసినటువంటి నిజాయితీగా ఉండేటువంటి నన్ను మహేష్ డబ్బులు తీసుకుంటాడంట, మహేష్ డబ్బులు అడిగాడంట, ఇలాంటి మాటలు మాట్లాడు. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలి. ఆఖరికి నన్ను నా క్యారెక్టర్ని బద్నాం చేయడానికి టీజీ విశ్వప్రసాద్ అనేటువంటి ఒక సినిమా ప్రొడ్యూసర్ కూడా నాకు ఫోన్ చేసి అడిగితే, సార్ మీరు ఎక్కువ మాట్లాడకూడదు, అనవసరమైన మాటలు మాట్లాడతారని కూడా ఆయన నేను గట్టిగా చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని నేను పార్టీలో కూడా చెప్పా. ఆయన ఎందుకు ఫోన్ చేస్తారన్న, టీజీ విశ్వప్రసాద్ నాకు ఫోన్ చేసిన మాట వాస్తవం. నా దగ్గర ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. నేను ఏ చిన్న ప్రలోభానికి నొందినా, ఈ చిన్నదానికి ఆశపడినా, మరి అంత పెద్ద ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి నేను వంగాలి కదా. మరి నేను వంగలేదంటే నా నిజాయితీని మీరు ఇక్కడ గుర్తించారు. పార్టీ చేయలేకపోయింది కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా చివరి రోజు వచ్చి ఇక్కడికి 2 రోజుల ముందు వచ్చి పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం చేసినప్పుడు కూడా మహేష్ క్యారెక్టర్ మీద చిన్న డ్యామేజ్గా ఒక్క మాట కూడా మాట్లాడాలి. అదే నా నిజాయితీకి నిదర్శనం, అదే నా క్రమశిక్షణ నిదర్శనం. బయట ఏదో 4 మాట్లాడతారు, రాజకమల్ గారు నేను పూర్తి చేయనివ్వాలి. బయట ఏదో 4 మాటలు మాట్లాడతారు. ఆ పకోడీ గారికి, పనికి వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి క్యారెక్టర్లెస్ ఫెలోస్ వాళ్ళందరూ. విలువలంటే ఈ రోజున ఎంత కష్టమవుతుంది, ఎన్ని ఇబ్బందులు వస్తాయి అన్నీ తెలిసి నిజాయితీగా ఉండాలంటే. అటువంటి లేని వాళ్ళు స్వార్థంతో నేను మనసులు నిండిపోయిన వాళ్ళు మాట్లాడతారు, పచ్చి అవకాశవాదులు మాట్లాడతారు. నాకు అంత కష్టకాలంలో నా క్యారెక్టర్ని దెబ్బ కొట్టే సమయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించినప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడు. నేనేం అడగల, ఆ రోజున కూడా నేనేమి అడగల. సీట్లు మార్పు చేస్తే నన్ను పరిశీలనలో పెట్టుకోవాలని మాట మాట్లాడాను. ఖచ్చితంగా మార్పు చేస్తే నేను పరిశీలిస్తామనే మాట మాట్లాడు. ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఇదే మాట్లాడారు, ఆయన ద్వారానే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహేష్ అని ఆయన దగ్గరికి తీసుకున్నారు, ఆయన కౌగులించుకున్నారు. నాకు చాలా ఆ రోజున చాలా గొప్పగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు నా క్యారెక్టర్ని కాపాడుకోవడానికి. మరి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం. 8 సంవత్సరాలు నీ కింద నిస్వార్థంగా పనిచేసి మా కుటుంబాన్ని, మా జీవితాన్ని, మా ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం చేసినందుకు మీరు ఇచ్చిన బహుమతి ఏంటి? మా క్యారెక్టర్ మీద దెబ్బపడతాం. మేము ఏమి చేయకుండా, మీరు ఇందాక అన్నారు వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు డ్యామేజ్ చేశారు, మీరు కొన్ని సందర్భాలు ప్రశ్నించారు. ఓకే, ప్రశ్నించారు. మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉన్నతమైన మనసు, పెద్ద మనసు ఉండాలి. నన్ను దగ్గర తీసుకున్నారు, పొగులేసుకున్నారు, నాకు చెప్పారు. నేను అట్లాగే వచ్చి ఇక్కడ పనిచేసాను. పదవి ఏ రోజు నేను ఆశించిన, పదవి ఉంటేనే పని చేయాలని నాకు ఎప్పుడు అనిపించింది. పని చేయడానికి పదవి ఏమీ అడ్డం కదా, అది ఉంటేనే పని చేయాలని అవసరం లేదు. మనం పని చేయాలనుకుంటే ఎక్కడి నుంచి పని చేయగలుగుతాం. నాకు కూడా బీసీ సంక్షేమ సంఘం నుంచి కొంత సొంత క్యాడర్ని నన్ను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాతో పాటు సహచరులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ పనిచేస్తున్నారు. కాబట్టి నాకు కష్టకాలంలో నన్ను గుండెలకి హత్తుకొని నాకు అండగా నిలబడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని నేను ఈ 7 నెలల కాలంలో కూడా నేను నిస్వార్థంగా వైసీపీకి నా అవకాశం అంతా మాట్లాడుతున్నా, అవకాశం ఉన్న యాక్టివిటీ చేస్తున్నాను. కానీ ఈ 2 విషయాలు మీరు కంపేర్ చేసుకోవాలి, బయటకు చెప్పాలి. మీరు కూడా 8 సంవత్సరాల పాటు నిస్వార్థంగా పనిచేసినటువంటి నాలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు డ్యామేజ్ చేయాలనే విషయం. కానీ మరి నేను ప్రశ్నించిన గొంతుకునే మరి జగన్మోహన్ రెడ్డి గారు గుండెలు కలుపుతున్నారు. ఇందులో నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉన్నాయనేది ఇప్పుడు మీరు ఇక్కడ ఖచ్చితంగా పార్టీల మార్పు అనే దాన్ని మీరు జనసేన ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఫస్ట్ మీరు పోయి మీరు అడగాల్సింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో, లేకపోతే పెద్దతో మీరు మాట్లాడాలి. జగన్ గారు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తే, మాలాంటి వాళ్ళకి ఉండే చిన్న అవకాశాలను కూడా మీరు ప్రశ్నిస్తే తప్పు చేసిన వాళ్ళు అవుతారు. సమాజం కూడా తప్పుగా ఆలోచిస్తుంది. మీరు అడగాల్సింది తప్పు చేసిన వాళ్ళని అడగాలి,
మీరు ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకుంటున్నది మీ అవసరాల కోసం కాదా? మీ గురించి కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ నలిగిపోవాలా?